నవంబర్లో సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ ఈసారి అలాంటి పరిస్థితి లేదు. వరుస వర్షాలు, మోంతా తుఫానుతో భారీగా కూరగాయల పంటకు నష్టం జరిగింది. దిగుబడి సైతం బాగా తగ్గిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు బాగా పెరిగాయి. ఇక ఏ కూరగాయ చూసినా కిలో 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు పలుకుతోంది. దాంతో కూరగాయలు కొనాలంటే పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మోంతా తుఫాను తాలూకా ప్రభావం ఇంకా కొనసాగుతూనే ఉంది. తుఫాను ముందు టమాటా కేజీ 20 నుంచి 40 రూపాయలుండేది. ఇప్పుడు 50 నుంచి 60 రూపాయల ధర పలుకుతోంది. టమాటా లేనిదే ఏ వంట చేసుకోని పరిస్థితి. దీంతో తప్పనిసరిగా కిలో కొనేవారు అరకిలో కొని సరిపెట్టుకుంటున్నారు. ఆకుకూరల ధరలు సైతం ఆకాశాన్నంటాయి. ఏపీలో, తెలంగాణలో టమాటా కిలో ధర 60 రూపాయలుండగా బెండకాయ 80, పచ్చిమిర్చి 100, బీరకాయ 80, అల్లం వెల్లుల్లి 120, క్యారెట్ 100, బీట్రూట్ 100, వంకాయ 110, గోబీ 80 రూపాయల ధర పలుకుతోంది. కూరగాయల ధరలు రోజురోజుకి ఆకాశాన్ని అంటుతూ ఉండడంతో వినియోగదారుల ఆర్థిక అంచనాలు తారుమారవుతున్నాయి. దీంతో వంట కోసం కూరగాయలు కొనలేని, తినలేని పరిస్థితులు ఎదురవుతున్నాయని ప్రజలు వాపోతున్నారు. హైదరాబాద్లో నిన్న మొన్నటి వరకు కేజీ 20-30 రూపాయలున్న ధరలు ఇప్పుడు ఏకంగా 60 నుంచి 100 రూపాయలకు పెరిగిపోయాయి. కూరగాయలు కొనే పరిస్థితి లేకుండా పోయిందంటున్నారు వినియోగదారులు. ఏది కొనాలన్నా 80 రూపాయల కన్నా ఎక్కువ ఉండడంతో కేజీ కొనాల్సినవి అర కేజీనే కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. రేట్లు ఇదివరకు 500 పెడితే వారం రోజులు వచ్చేది, ఇప్పుడు 800 పెట్టాల్సి వస్తుంది. కాకపోతే టేస్ట్ బాగున్నాయి. రేట్ ఎక్కువైనా కొద్దిగా టేస్ట్ మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే తక్కువ కట్ చేసుకుని వేసుకుంటాం కదా, అందుకని మంచిగా అనిపిస్తుంది. బీరకాయలు 60 రూపాయలు ఉంది, టమాటా 60 రూపాయలు ఉంది. ఇదివరకు బీరకాయ 20 రూపాయలు ఉండే, టమాటా కూడా 20 రూపాయలు ఉండే కేజీ. ఇప్పుడు ప్రతి ఒక్కటి 3 రెట్లు పెరిగింది. ఒక్క రేటు కాదు, 3 రెట్లు 4 రెట్లు కూడా పెరిగినాయి. దీనివల్ల వారానికి అప్పుడు 400-500 పెట్టేది, ఇప్పుడు 700-800 పెట్టాల్సి వస్తుంది వారానికి, మేము మా కుటుంబానికి. పెరిగిన కూరగాయల ధరలతో సాధారణ ప్రజలు పస్తులుండే పరిస్థితులు ఏర్పడ్డాయని నల్గొండ జిల్లా ప్రజలు వాపోతున్నారు. ఏ కూరగాయను ముట్టుకున్నా గాయాలే అవుతున్నాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన ధరలతో జేబులకు చిల్లులు పడుతున్నాయని, 300 రూపాయలు పెట్టినా 3 కేజీల కూరగాయలు కూడా రావటం లేదని వాపోతున్నారు. ఎవరైనా అంటే కూరగాయలు మామూలు వాడుకునే పరిస్థితిలో లేరు, ఎందుకంటే చాలా పెరిగిపోయినాయి. ఒకటి 120 రూపాయల కిలో ఉంటుంది, దాదాపు 80 రూపాయలకు తక్కువ ఏదీ లేదు. టమాటా 20-30 రూపాయలు ఉండేటువంటిది ఈరోజు 50 రూపాయలు అయిపోయింది. కాబట్టి మామూలు పరిస్థితుల్లో కొనేటువంటి పరిస్థితుల్లో లేరు. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కూరగాయల ధరలు తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని కోరుకుంటున్నాం. మోంతా తుఫాను ప్రభావంతో కూరగాయల పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలో కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఎప్పుడూ లేని విధంగా కేజీ ధరలు 80 నుంచి 100 రూపాయలకు చేరాయి. 15 రోజుల క్రితం వరకు 20-30 రూపాయల వరకు ఉన్న ధరలు ఒక్కసారిగా మూడింతలు పెరగడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సో అదే కాదు, ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ కూడా బాగా పెరిగింది. ఇప్పుడు సిమ్లా మిర్చి తీసుకోవడానికి పోయినా కానీ 120 రూపీస్ కేజీ అంటున్నారు. అది కంపల్సరీ అయిపోయింది కాబట్టి పెట్టి తీసుకోవాల్సిందే. దీనికి మెయిన్ కారణం ఏంటంటే రీసెంట్గా పడ్డ వర్షాల వల్ల కొద్దిగా దాంతో దిగుబడి తగ్గిపోయింది అండ్ రేట్లు పెరిగిపోయినాయి. తుఫాను వర్షాల కారణంగా దిగుబడులు తగ్గటం, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు పెంచాల్సి రావటం, మార్కెట్లో దళారులను నియంత్రించే వ్యవస్థ సరిగ్గా లేకపోవటం తదితర కారణాల వల్ల కూరగాయల ధరలు పెరిగాయి. ఈ రేట్లు మున్ముందు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.